రైట్ శ్రవణ్ గారు ఆ ఎమ్మెల్యేలు గతంలో మాట్లాడిన మాటలు స్పీకర్కి ఇచ్చిన వివరణ అంతా కూడా నా దగ్గర ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో కలవలేదు, అభివృద్ధి కోసం రేవంత్ను కలిసా, బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు. ఆయన వివరణ. మా ఫోటోలను మార్ఫ్ చేశారు. ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్లో కేసు కూడా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో ఆయన ఫోటో పెట్టుకుంటే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నా ఫ్లెక్సీ మీ ఫ్లెక్సీలో నా ఫోటో ఏంటంటూ ఆయన కేసు పెట్టారు. నాది బీఆర్ఎస్ ఐడియాలజీ అని కూడా అంటున్నారు ఆయన. నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్లో చేరాలని అనడం అబద్ధం. కాలే యాదయ్య. నేను బీఆర్ఎస్లో కొనసాగుతున్నా, కాంగ్రెస్లో చేరలేదు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకే నా మద్దతు. ఈయన అఫిడవిట్ కూడా ఇచ్చారు సుప్రీంకోర్టులో. గూడెం మైపాల్ రెడ్డి. అలికేపూడి గాంధీ. ఇప్పటికీ టీఆర్ఎస్లోనే ఉన్నా, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసా. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణను ఎమ్మెల్యేలకి అసెంబ్లీ కార్యదర్శి. ఇది మీకు ఎందుకు అనుమానం వస్తుంది? వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నామంటున్నారు, కాంగ్రెస్లో చేరలేదంటున్నారు, వాళ్ళు కప్పుకున్న కండువాలన్నీ దేవుడి కండువాలు అంటున్నారు. ఇప్పుడు మీరే ఇప్పుడు వీడియోలన్నీ చూపెడుతుంది. ఇన్ని వీడియోలు చూపెట్టిన తర్వాత ఇంకా కూడా ఒకవేళ కనుక బొంకినట్టయితే మేము పార్టీలో జాయిన్ కాలేదని చెప్పని ఎవరు మాట్లాడినా ఇంకా అది వాళ్ళ ఔచిత్యానికి విఘ్నతకు వదిలిపెట్టాల్సిన అంశం ఒకటి. రెండవది, వాళ్ళు ప్రజలేదో పిచ్చోళ్ళు, మీడియా సంస్థలు పిచ్చోళ్ళు, వాళ్ళ చెవుల్లో పూలున్నాయి, ప్రజల చెవుల్లో పూలున్నాయి అని చెప్పని అనుకుంటున్నారో ఏమో. మొత్తానికి ఆ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళు దే ప్లేయింగ్ ఎ డర్టీ గేమ్. డర్టీ గేమ్ అంటే మీరు డర్టీ ఆడలేదని మళ్ళీ ఇమీడియట్గా చూపెళ్ళాంటి వాళ్ళతో అనిపిస్తారు, అది వేరు ముచ్చట. వాళ్ళు ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి ఒక చిల్లర ఆట ఆడుతుండ్రు. మీకు ఒక చిన్న ఇది భారత మన 2024 నాడు 24 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక అంశం ఇది. ఐ థింక్ ఇది 2వ అంశమో 3వ అంశమో అనుకుంటారు. వాళ్ళు చాలా తక్కువ అంశాలతో మేనిఫెస్టో తీసినారు. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మేనిఫెస్టో కాంపోనెంట్ ఇస్ డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పని వాళ్ళు దాంట్లో పొందుపరచబడ్డటువంటి ఒక అంశం. నేను ఒక 10వ చదివి నేను మీకు దాంట్లో 13వ అంశం ఏంటంటే, we promise to amend the 10th schedule of the constitution and make defection within brackets leaving the original party on which the MLA or MP was elected bracket close on automatic disqualification of the membership in the assembly or parliament. అంటే స్పీకర్ లాంటి వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండానే పార్టీ మారినట్టయితే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోవాలా? అదే అంటున్నా. ఇప్పుడు నిర్లజ్జగా నిస్సిగ్గుగా దమ్ముండాలి ఎవరికైనా. స్పీకర్కు డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మారలేదని ఇచ్చారు. మీరు ఎలా ఫైట్ చేస్తారు? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీ వీడియోలే సాక్ష్యం కదా. ఇది స్పీకర్ కుర్చీ అనేటువంటిది ఒక పవిత్రమైన కుర్చీ. నేను రేవంత్ రెడ్డి చేతిలో తోలుబొమ్మలా పనిచేస్తున్నా, భారత రాజ్యాంగానికి రక్షకుడుగా ఉంటున్నా అనేటువంటి ఒక ఔచిత్యము, విఘ్నత, దార్శనికత ఆ కుర్చీలో కూర్చున్న వాడికి ఉండాలి. మీరు కూర్చున్నా, నేను కూర్చున్నా, రేపు కుర్చీలో ఇంకెవరు కూర్చున్నా అటువంటి కుర్చీలో కూర్చున్నప్పుడు యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ఎనీ రూలింగ్ గవర్నమెంట్. అది ఎవరు చేసినా, ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు పక్కన పెట్టండి, స్పీకర్ ఈ స్పీకర్. అండ్ ఇది భవిష్యత్ తరాలకు ఒక సంప్రదాయాలను వేసేటువంటిది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన కళ్ళ ఊరి మీద నన్నేడ చూస్తాడు అని చెప్పని గడం ప్రసాద్ గారు భయపడి, అంటే స్పీకర్ గారు కూడా మీరు చూసే ఉంటారు, అది కూడా పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకంగా చాలా క్లియర్ గా ఉన్నారు. ఇప్పుడు ఇట్ టేక్స్ 1 minute ఫర్ హిమ్ టు డిస్క్వాలిఫై దెమ్. వాళ్ళంతా అసలు నికార్సైన కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏమైందో తెలుస్తలేదు. కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగానే కాంగ్రెస్ మూల సిద్ధాంతాలను నాశనం చేసి పడేసిండ్రు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి దాని తెలుగు వైరస్ అంతా వచ్చింది అండ్లకు. ఇలా గాంధీ భవన్ తెలుగు భవన్ అయిపోయింది. రాహుల్ గాంధీ మూల సిద్ధాంతాలు తుంగలో దొక్కుతున్నారు. దిస్ ఇస్ రాహుల్ గాంధీ మూల సిద్ధాంతం. ఆఖరికి ఎంత ఆగం చేసినట్టు రాహుల్ గాంధీని కూడా ఆగం చేసి పడేసిండ్రు. ఇక పక్కన పోచారం శ్రీనివాసరెడ్డి, ఇటు పక్కన రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే, మొత్తం అందరినీ భ్రష్టు పట్టించి పడేసిండ్రు. ఇది మేనిఫెస్టో. ఇది మేనిఫెస్టో. ఈ పక్కదేమో పోచారం శ్రీనివాసరెడ్డి గారు. 30 సెకండ్ క్లోజ్ చేస్తా. అయితే ఇది ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ బ్యాటిల్. ఇది పొలిటికల్గా వాళ్ళో మాట నేనో మాట అనుకుంటే కాదు. రేపు పొద్దుగాల మా రామచంద్ర నాయక్ గారు కూడా డిప్యూటీ స్పీకర్ అవుతారు అని విన్నాం. కాబట్టి వీళ్ళంతా రాజ్యాంగాన్ని కాపాడే రక్షకులు, భవిష్యత్ తరాలకు ఆదర్శం ఉండదు. ఆల్రెడీ అనౌన్స్ అయ్యారు, ప్రమాణ స్వీకారం మిగిలింది. ఎందుకు లేట్ అయిందో మొన్న అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన మాటలు అప్పుడు ఏదో మాట్లాడారు, కానీ ఇప్పుడు స్పీకర్కి ఇచ్చిన వివరణే ఇంపార్టెంట్. ఆ వివరణ బేస్డ్ గానే నిర్ణయాలు ఉంటాయి.
అనేది రామచంద్ర నాయక్ గారు చెప్తుంది. దీనికి మళ్ళీ మీకు 3 రోజుల గడువు ఇచ్చారు మీ ఎమ్మెల్యేలకు కూడా. ఏం చెప్తారు స్పీకర్కి? ఇవన్నీ అంటే మీరు కొంత సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్లు, ఇక్కడ సింగిల్ బెంచ్ ముందు జడ్జి ముందు జరిగిన ఆర్గ్యుమెంట్లు మీరు చూసుంటారని అనుకుంటున్నా. స్పీకర్ గారు గొప్పవారు, ఆ కుర్చీకి చాలా కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉంది, స్పీకర్కు డైరెక్షన్స్ ఇవ్వలేము అన్నటువంటి ఒక భావన ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా స్పీకర్కు డైరెక్షన్స్ ఇచ్చింది కోర్టు. మొన్న నువ్వు 3 నెలలలోపు డిసైడ్ చేయాలా, నువ్వు చేయకపోతే మేము డిసైడ్ చేస్తామని కూడా ఇండైరెక్ట్గా అన్నారు. రేపు పొద్దుగాల స్పీకర్ గారు ఆయన కుర్చీ గౌరవాన్ని కాపాడుకుంటారా, లేదు ఆ కుర్చీకున్న గౌరవాన్ని పోగొడతారా అనేది కూడా లిట్మస్ టెస్ట్ అది. కాబట్టి గడ్డం ప్రసాద్ అన్న ఏం ఆషమాషోడు కాదు, గట్ లీడర్. ఆయన కూడా పాపం కిందకెళ్ళి కష్టపడి వచ్చినోడు, కొంత విలువలు కలిగిన వ్యక్తి. కాబట్టి ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా, లేకపోతే వీళ్ళు మేము పార్టీ మారలేదని డ్రామాలు ఆడినా, జరిగిన లేఖలలో ఏమైనా అడ్డమైన ఇచ్చినా, హీ సపోజ్ టు గో బై నాట్ జస్ట్ బై వాట్ ఈస్ గివెన్, ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని ఒకటి ఉంటుంది. ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఆయన కూడా తీసుకుంటాడు. పేపర్ క్లిప్ మేము కూడా ఇస్తాం కదా, ఒక 30 సెకండ్ పిటిషన్ పెట్టిన వాళ్ళు మేము కూడా ఎవిడెన్స్లు ఇస్తాం కదా. వాళ్ళు ఒక్క ఎవిడెన్సే కాదు కదా, మేము ఇచ్చిన ఎవిడెన్స్ కూడా తీసుకోవాలి కదా. పిటిషన్ ఫైల్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, కాబట్టి ఆయన హేతుబద్ధమైన నిర్ణయం తీసుకుంటాడు, తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. లేకపోతే కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నీ అథారిటీని సుప్రీంకోర్టు గొప్ప చెప్తావా, నీ అథారిటీని నువ్వే ఎక్సైజ్ చేసి వాళ్ళ ఒక హేతుబద్ధమైన నిర్ణయం తీసుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తావు ఒక ప్రశ్న. ఇవాళ ఎందుకు ఈ ప్రభుత్వం ఒకవేళ స్పీకర్ మీద ప్రివేల్ అయిపోయి ఎందుకు ఈ రకంగా సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ దాకా, హైకోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా చేసింది అంటే దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఎవరెన్ని మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినట్టయితే, పట్టుమని బై ఎలక్షన్ వచ్చినట్టయితే ఇవాళ యూరియా సమస్య, గ్రూప్ 1 సమస్య, ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా అమలు కాలేదు, పూర్తిగా కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో ఈ డిస్క్వాలిఫికేషన్ అయిపోయి ఈ బురదలో నేను కనుక ఎలక్షన్లకు పోయినట్టయితే మళ్ళీ మొత్తం 10 మళ్ళీ బీఆర్ఎస్ గెలుచుకుంటుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్ బీఆర్ఎస్ వైపు వస్తుందని చెప్పని భయం. కాబట్టి అందుకే వాళ్ళతో అబద్ధాలు ఆడి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి ఆయన పెద్ద మనిషి అండి. ఆయన సలహాదారు, ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి సలహాదారు ఉంటాడు, రాహుల్ గాంధీని కలుస్తాడు, రాహుల్ గాంధీని కలిసి వచ్చి మీడియాలో మాట్లాడతాడు. ఇటువంటి పెద్ద మనిషి కూడా అబద్ధం ఆడతాడా? ఆడుతున్నాడు. ఏమంటున్నా అంటే ఆడిపిస్తున్నారు. నేను ఆడిపిస్తే ఆడతా పెద్ద మనిషి అయిపోయింది. అట్లా దురదృష్టం. పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి ఆయన ఈ పార్టీలో ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసిన ఆయన మొత్తం ఏకఛత్రాధిపత్యం ఆ జిల్లా. అంటే ఒకటి ఇష్టం కదా, ఒకటి ఏంటంటే మీరు కూడా గతం ఇదే కదా చేశారు, ఆయన స్పీకర్ గా కూర్చుండబెట్టే మీరు ఇలాంటి పర్ఫెక్ట్. మా స్పీకర్ మా స్పీకర్ గారు అదే అన్నారు, మీరు కూడా అదే అంటున్నారు. నేనేమంటున్నా అంటే 2021లో మనకు కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ అని చెప్పి 2021 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా స్పీకర్ను నిర్ద్వందంగా ఒప్పియలేము అని చెప్పని ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయలేము. రెండవది వాళ్ళు పార్టీని కంప్లీట్గా మెర్జ్ చేసినారు. అంటే మెజారిటీ సభ్యులు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్స్ ప్రకారంగా మెర్జ్ చేసినారు. ఎథికల్గా రైట్ ఆ రాంగ్గా నేను డిబేట్ చేయట్లేదు. వాట్ దే డిడ్ వాజ్ ఎథికల్లీ, బట్ వాట్ దే డిడ్ వాజ్ లీగల్. లేకపోతే వీళ్ళు ఊకుంటున్నారా, రేవంత్ రెడ్డి కోర్టులకు పోకపోతున్నారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళంతా సుప్రీంకోర్టు పోకపోతున్నారా? ఇఫ్ ఇన్ కేస్ వాట్ దే వర్ డన్ వాజ్ ఇల్లీగల్. ఏదైతే పర్మిసిబుల్ ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ పర్మిసిబుల్ ప్రొవిజన్స్ వాడుకొని వాళ్ళు వాడుకున్నారు. 30 సెకండ్ అది ఎథికలా, మోరలా, ఇమ్మోరలా అనేది మాట్లాడుతున్నాను. అయితే తినండి, నేనేమంటున్నా అంటే అన్ని తప్పులేనండి. అవును, అదంతా ఆగమాగం చేసిండ్రు. అవును, ఇది జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ మా రాహుల్ గాంధీ గారు దేశమంతా పట్టుకొని తిరుగుతున్నారు. ఇది మేనిఫెస్టో బైబిల్ కంటే గొప్పది, భగవద్గీత కంటే గొప్పది, ఖురాన్ కంటే గొప్పది అని చెప్పినటువంటి ఒక రాహుల్ గాంధీ గారు తయారు చేసిన మేనిఫెస్టో ఆయన చేత్తో వచ్చింది. ఇది ఈ ప్రొవిజన్ మీకు ఇంతకుముందు 13వ ప్రొవిజన్ చదివి వినిపించిన ఇంత పెద్ద రాసుకున్న తర్వాత కూడా మళ్ళా ఇంకా ఎందుకు బంక? టెస్ట్ ద గ్రౌండ్, రైట్, టెస్ట్ ద వాటర్. కాపాడేలా స్పీకర్ నిర్ణయాలు ఉండాలని రామచంద్ర నాయక్ కూడా అంటున్నారు. నేనేమంటున్నా అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి, రాహుల్ గాంధీ కలలు కన్నా జై సంవిధాన్ను కాపాడండి, అనుమల రాజ్యాంగాన్ని దయచేసి తెలంగాణలో అమలు చేయకండి. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ ఒక మాట అంటాడు దేశ స్థాయిలో, రేవంత్ రెడ్డి వచ్చేమో తెలంగాణలో ఒక స్థాయి అంటాడు. ఏమైనా రాహుల్ గాంధీ చేర్చుకున్నాడు కదా అంటే ఈ వైరుధ్యాలకు ఫస్ట్ ఆల్ సమాధానం చెప్పాలా? రెండవది ఏంటి అంటే ఇది కాన్స్టిట్యూషనల్ ముచ్చటన్న. ఇప్పుడు నువ్వు అట్లా చేయలేదా, నేను ఇట్లా చేయలేదా అంటే నేను అట్లా చేసిన తర్వాతనే నువ్వు ఇట్లా పట్టుకొచ్చినావు కదా రాజ్యాంగం. అవును, మేనిఫెస్టో ఇట్లా పట్టుకొచ్చినావు కదా.
నా బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళు మెర్జ్ అయినారు వచ్చి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెర్జ్ అయిన తర్వాత అది నీ దృష్టిలో తప్పు, ఇది తప్పు అని చెప్పనే కదా నువ్వు దేశవ్యాప్తంగా ఈ చట్టం పట్టుకొచ్చి చట్టం అమలు చేయాలని చెప్పినావు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాల 10th షెడ్యూల్ అని చెప్పినావు. ఇది చెప్పిన తర్వాత దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న ఆట ఏంటి ఇక్కడ ఇలా? తర్వాత దానికి తోడుగా మళ్ళీ ఎమ్మెల్యేలను పార్టీ మారలేదని అబద్ధాలు చెప్పేయడం ఏంటి? స్పీకర్ ఇప్పుడు మీకు కూడా నోటీస్ ఫైట్ ఏం చెప్తారు? 3 రోజుల్లో వివరణ ఇవ్వాలి. ఫైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళు ఏం రిప్లైలు ఇచ్చిండ్రు స్పీకర్ దగ్గర? ఆ కాపీ కూడా ఇచ్చారు, బహిర్గతం చేయాలా? చేశారు, పార్టీలు చేయలేదని చెప్పారు. వదిలిపెట్టమండి, వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి గారు ఎంత బై ఎలక్షన్ వద్దనుకున్నా బై ఎలక్షన్ తెస్తాం. వీ హ్యావ్ బిలీఫ్ ఇన్ కోర్ట్స్. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది, కోర్టుల మీద నమ్మకం ఉన్నది. ఎట్లయితే Group 1 కేసులో విద్యార్థులు ఏ రకంగానైతే విజయం సాధించినరో ఈ డిఫెక్షన్ కేసులో కూడా బీఆర్ఎస్ పార్టీ అట్లనే విజయం సాధించింది. థాంక్యూ శ్రావణ్ గారు.